తీసుకుని రూట్ మ్యాప్ అందరూ ఊరికి వాళ్ళు కూడా వాళ్ళే నాదే మాకేం మీరు చెప్పాల్సిన పని లేదు. ఇంకో మాట చెప్తాను, మనం ఆడోళ్ళం పోటీ చేస్తున్నాం కాబట్టి మనం గెలవాలా, అది మొట్టమొదటిసారి మీరందరూ చేస్తే కదా రప్పించేది. అదే చెప్తాను, ఉంటాను. ఉత్సాహంగా రండి, పాల్గొనండి. ఫోటో దిగాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అట్లే వాటర్ గండిలో కూడా చూసింది. మీరు వచ్చేటప్పుడు ఎన్నికల నగరం మోగింది. అలాగనే కడప నగరంలో కూడా ఒక ఉత్సాహం కూడా మొదలైంది. ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఈరోజు నాయుడన్న ఆహ్వానం మేరకు, అలాగనే తుంగారమణన్న ఆహ్వానం మేరకు ఇలా రావడం జరిగింది. ఇప్పటికంటే ముందు చాలాసార్లు శ్రీనగర్ కాలనీ నుంచి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళకున్న సమస్యల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలో ఇప్పటికీ రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏమాత్రం లేదు. ఈరోజు అంజద్ బాషా గారు కానీ, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఓటు వేయమని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. ప్రజలు కూడా అంతే కఠినంగా నీకు ఓటు వేస్తే ఏంటి లాభం అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కడప నగరంలో కానీ చూస్తే, ఈరోజు శ్రీనగర్ కాలనీలో చూస్తే ఎక్కడన్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే రోడ్డు వ్యవస్థ కానీ ఏదన్నా ఉందా? దీని గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు అంటారు మీకు కళ్ళు కనపట్లేదా అనేసి. మాకే కాదు ఎవరికి కళ్ళకి మీరు చేసిన అభివృద్ధి కనపట్లేదు. ఈరోజు 2019లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో ఒక మైనార్టీ మినిస్టర్ అయ్యి ఇక్కడ కార్పొరేషన్లో కూడా వన్ సైడెడ్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అందరి కార్పొరేటర్లు, ఒకటి మినహా అందరి కార్పొరేటర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఉండి కూడా ఈరోజు కడప నగరంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేని విధంగా మన ఎమ్మెల్యే గారు పనిచేశారు. ఏదన్నా అంటే మానసిక దాడికి తిరుక్కున్నారు వీళ్ళు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక ఏజెన్సీ కంటే అధ్వానంగా సమస్యలు ఉన్నాయి. ఏమన్నా ఎత్తితే ప్రతిపక్షాల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నిన్న 3 రోజుల క్రితం మీరు గమనించిండాలా, శివరాత్రి సందర్భంగా మేము కడప నగరంలో శివరాత్రి శుభాకాంక్షలు పెట్టుకున్న ఫ్లెక్సీలన్నింటినీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం చించారు, కానీ వైసీపీకి సంబంధించిన వాటికి చించలేదు. అలాగనే మా పోస్టర్ మీద సున్నం వేయడం మొదలుపెట్టినారు. ప్రశ్నిస్తే
ఒక సిఐ స్థాయి వ్యక్తి వచ్చి పోస్టర్కు కాపలా ఉంటున్నారు. మహిళని చూడకుండా 6 ఇంచెస్ గ్యాప్ లో దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు వాళ్ళ లైవ్ లో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎన్ని లైవ్లు చూపించినా, ఎన్ని పోస్టర్స్ చించినా, ఎన్ని బ్యానర్లు చించినా గానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయినాను, దాంట్లోంచి తూర్చడము వైసీపీ వాళ్ళకు సాధ్యం కాదు. అలాగనే రేపు ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ గెలిచి ఈ యొక్క సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళ సమస్యకు పరిష్కార దిశగా నీలాగా నిద్రపోయేసి 4.5 సంవత్సరం నిద్రపోయేసి ఎన్నికలకు 6 నెలల ముందు లేసేసి హడావిడిగా ఎట్లా పడితే అట్లా కూల్చివెళ్తలు కూల్చేసి చేయడం కాదు పని. ఎన్నికైన మరు క్షణం నుంచి ఇక్కడ యొక్క మౌలిక వసతుల కల్పన దిశగా పనులు చేయడం మొదలు పెడతాము, కష్టపడడం మొదలు పెడతాము. ఈరోజు కడప నగరంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, శాంతి భద్రతల సమస్య కానీ, అంతకంటే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, గాంజా, నషా వంటి వాటి మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్నటి వరకు చెప్తూ ఉన్నాను, దాదాపు 10-15 డివిజన్లో ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్న డివిజన్లో ఈ గాంజాను ఎక్కువ చొప్పించారంటున్నారు. కానీ ఇప్పుడు ఎర్రముక్కపల్లి ఇటు సైడ్ కూడా 10 గంటల తర్వాత మహిళలు నడవలేని పరిస్థితిలో గాంజాని కడప నగరంలోకి తీసుకొచ్చిన ఘనత ఈ అధికార పార్టీ వాళ్ళది. గాంజా సప్లై చేస్తున్న వాళ్ళకి, గాంజా పెడ్లర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఏదన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే అర్ధ గంటలో ఎమ్మెల్యే గారి తమ్ముడు వాళ్ళని విడిపించుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు భయం ఉంటుంది? ఈరోజు వాళ్ళ వెనక యువత తిరగాలన్న ఒక ఉద్దేశంతో యువతను చెడగొడుతున్నారు వీళ్ళు. గాంజాకు అలవాటు చేసేసి యువతను వాళ్ళ వెనక తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళు నేరాలు చేస్తున్నారు, హత్యలు చేయడం వంటి పెద్ద పెద్ద దానికి వెళ్తున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళకి అధికార దాహం. అధికారంలో ఉండాలా, ప్రజలను మభ్యపట్టుకొని వాళ్ళ వెనక తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో సొసైటీ పాడైపోతుంది అని ఈరోజు పెద్ద పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తే కూడా ఆడోళ్ళు ఏడుస్తున్నారు, గాంజా వల్ల వాళ్ళ పిల్లలు ఎట్లా పాడైపోతున్నారని చెప్పేసి. దీని మీద కూడా పోరాటం జరుగుతుంది. దీన్ని ఎరాడికేట్ చేసే విధంగా జరుగుతుంది. ఒకవేళ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు రానేని గాంజాని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో, కాలనీలోకి పోలేని పరిస్థితిలో ఉన్నారంటున్నారు. ఒకవేళ కంప్లైంట్ చేసినాక ఈ గాంజాకు సంబంధించిన గ్యాంగులు ఆ ఇండ్ల మీద దాడి చేస్తున్నారంటున్నారు. దీని అన్నిటి మీద పోరాటం జరుగుతుంది. ఈ విధంగానే పనిచేస్తాము. ఈ యొక్క కడప నగరానికి మౌలిక వసతుల కల్పన దిశగా శాంతియుతమైన నగరంగా, క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తయారు చేయడమే మా లక్ష్యము. అలాగనే ఇక్కడ ఏ విధమైన వ్యవస్థలు విపరీతంగా అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఆయనకు ఏదన్నా కప్పం కడితే కానీ పర్మిషన్ ఇవ్వలేని స్థితిలో ఉంది. ఇలాంటివన్నిటి మీద దృష్టి సారించి ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా నగరం ఉండే విధంగా ఒక అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.